ఆగస్టు 19న శ్రావణ పౌర్ణమి. ఈ శ్రావణ పౌర్ణమి రోజే రాఖీ పండుగ కూడా జరుపుకుంటాం. అంతేకాదు ఈరోజు హయగ్రీవ జయంతి కూడా. కావున ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో ఈ వస్తువులను వేసుకొని స్నానం ఆచరించినట్లయితే అలాంటి వారికి ఉండే సకల దరిద్రాలు బాధలు తొలగిపోతాయి. కోటి పాపాల నుండి విముక్తి పొందుతారు. కోటీశ్వరులుగా మారిపోతారు. అంతేకాదు తెలిసో తెలియక చేసిన పాపాల నుండి విముక్తి లభిస్తుంది. నరదృష్టి, ఘోరమైనట్టి దుష్టశక్తుల ప్రభావాలు, ఘోర పిశాచ యొక్క చెడు బాధలు మీ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలకు కారణం అవుతున్నా సరే ఆ చెడు శక్తులు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇక అదృష్టం కలిగి ఐశ్వర్యవంతులుగా మారుతారు. ఎంతో పవిత్రమైనటువంటి ఈ పౌర్ణమి రోజున అన్నిటికన్నా గొప్ప మాసంగా పరిగణించబడతారు. ఈ మాసం మొత్తం కూడా ప్రతి ఇల్లు దేవాలయంగా ఉంటుంది. ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం పూజలతో ఇల్లు మొత్తం కూడా కలకలలాడుతూ ఉంటుంది. ఇలాంటి పవిత్రమైన మాసంలో పౌర్ణమి రోజు వచ్చిన సోమవారం రోజు అంటే ఎంతో పవిత్రమైన రోజు. ఈ పవిత్రమైన రోజున ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో ఈ వస్తువును వేసుకొని చెయ్యండి చాలు. మీకున్న దరిద్రమైన బాధలు, కష్టాలు, కన్నీళ్ళు అన్నీ తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం మీకు సొంతమవుతుంది. మన హిందువులకు శ్రావణ మాసం అంటేనే చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. అత్యంత శుభప్రదంగా భావించే ఈ నెల ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వివాహాది శుభకార్యాలతో ఎంతో సందడిగా ఉంటుంది. శ్రావణ మాసం అంతా పవిత్రంగా భావిస్తాం. ఇలాంటి నెలలో వచ్చే పౌర్ణమిని మాత్రం మరింత గొప్పదిగా భావిస్తారు. ఈరోజు ఆలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని సకల సౌభాగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటారు. ఈ శ్రావణ పౌర్ణమి రోజే హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు. శ్రావణ పౌర్ణమి సంధ్యాల పౌర్ణమి అని కూడా అనుకుంటారు. అలాగే అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను కూడా శ్రావణ పౌర్ణమి రోజే జరుపుకుంటాం. ప్రేమ బంధం శ్రావణ పౌర్ణమి రోజు జరుపుకునే రాఖీ పండుగ సోదర ప్రేమకు సంకేతం. ఈరోజు అక్క లేదా చెల్లెళ్ళు సోదరిని చేతికి రాఖీ కట్టి 10 కాలాల పాటు చల్లగా నిండు నూరేళ్లుగా ఉండాలని కోరుకుంటారు. తమ సుఖాన్ని, సంతోషాన్ని కోరుకునే సోదరిపై సహజంగానే అన్నదమ్ములకు ఆత్మీయత బలపడుతుంది. ఆమెను జీవితాంతం రక్షించడానికి, కంటికి రెప్పల కాపాడుకోవడానికి సిద్ధంగా ఉంటారు. సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా వారితో వ్యయం కాలం నిలవాలని జరుపుకునే రాఖీ పండుగ కనుక ఈ పౌర్ణమి రోజున ఖచ్చితంగా రాఖీ పండుగ రోజున స్నానం చేసే నీటిలో ఈ వస్తువులను వేసుకొని మీ అన్నా తమ్ములకు ఈ రాఖీ కట్టండి చాలు. మీకు జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మీ అన్నా చెల్లెల అనుబంధం ఇంకా రెట్టింపు అవుతుంది. ఇక ఈ పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఏ వస్తువు వేసుకొని స్నానం చేస్తే మనకున్న దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుందో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలా రాఖీ పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఈ వస్తువు వేసినట్లయితే వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సంవత్సరమంతా మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ పండుగ సందర్భంగా సోదరిమణులు సాధారణంగా తమ సోదరులను నుదుటిపై తిలకం పెట్టి వారి సోదరులను మణికట్టుకు రాఖీ అనే పవిత్ర దారాన్ని కట్టి హారతి ఇచ్చి వారి మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్యం కోసం ప్రార్థిస్తారు. ప్రేమ మరియు ఉత్కృష్టమైన భావాలను సూచించే ఈ దారాన్ని రక్షాబంధ అంటారు. అంటే రక్షణ బంధం అని అర్థం. రాఖీ కట్టినందుకు బదులుగా సోదరుడుకు తన సోదరికి బహుమతిని అందజేస్తాడు. ఆమెను జాగ్రత్తగా చూసుకుంటానని ప్రమాణం చేస్తాడు. అసలు ఈ రక్షాబంధనం ఎలా ప్రారంభమైంది? ఒకసారి చూసుకుంటే దేవతలకు రాక్షసులకు మధ్య పుష్కరాల యుద్ధం సాగింది. ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు పరివారానంతా కూడా
గూడగట్టుకొని అమరావతిలో దాల్చుకున్నాడు. చూసి ఇంద్రని వెంటనే ఆ ఒక ఉపాయం వస్తుంది. రక్షరాజు చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తూ సహాయతను చూసి ఇంద్రానికి వెంటనే ఒక ఉపాయం వస్తుంది. రాక్షసరాజు శ్రావణం పౌర్ణమి కావడంతో పార్వతీ పరమేశ్వరులను లక్ష్మీనారాయణలను పూజించి కూడా చేతికి రక్షణ తాడును కడుతుంది. అది గమనించిన దేవతలు అందరూ వారు పూజించిన రక్షణను తీసుకొని వచ్చి ఇంద్రుడికి కట్టగా గెలిచిన ఇంద్రుడు చివరికి తిరిగి పొందుతాడు. అలా ప్రారంభించిన ఈ రక్షాబంధనం ఈరోజు రాఖీగా ఆచారం అయింది. ఇలాంటివి ఎన్నో మన పూర్వం నుండే వచ్చిన ఆచారాలు కనుక ఇలాంటి ఆచారాలు సాంప్రదాయాలు ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. అలాగే ఈ పవిత్రమైన రాఖీ పండుగ రోజున స్నానం చేసే నీటిలో ఏ వస్తువులు వేసుకుంటే మనకు కానీ మన సోదరులు కానీ అదృష్టం ఐశ్వర్యం తెస్తుందో తెలుసుకుందాం. ఇక పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు అలాగే ఒక నిమ్మకాయను కూడా ఆ నీళ్ళల్లో పిండండి. ఇలా ఆ ఉప్పు నిమ్మకాయను పిండిన తర్వాత కొన్ని పచ్చి పాలను కూడా వేసి ఆ నీళ్లను బాగా కలిపి స్నానం ఆచరించండి. ఎవరైతే పౌర్ణమి రోజున ఇలా స్నానం ఆచరించి మీ సోదరులకు కానీ మీ సోదరులకు రాఖీ కట్టించుకున్నా మీరు రాఖీ కట్టినా ఇలా చేసి మీరు చేశారంటే మీకున్న దరిద్ర బాధలు మీ ఎదుటివారి దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి. ఇక మీకు అదృష్టం ఐశ్వర్యం మీకు కలుగుతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీ దాంపత్య జీవితంలో గొడవలు లేకుండా ఆర్థిక రీత్యా కష్టాలు లేకుండా పిల్లలు చెప్పిన మాట వినటం ఇవన్నీ కలగాలి అంటే ఖచ్చితంగా పౌర్ణమి రోజున ఈ 3 వస్తువులు వేసుకొని స్నానం చేసినట్లయితే మీకున్న దోషాలు దరిద్రమైన బాధలు దుష్టశక్తుల ప్రభావం నుండి తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం మీ స్వంతమవుతుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది.